కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. ప్రైజ్ ద లార్డ్. విక్టర్ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా వందనాలు. ప్రభువైన యేసయ్య పేరిట మీ అందరికీ మా వందనాలు. మరి దేవుడు కీర్తనలు గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనం నుండి మనం గమనించినట్లయితే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రింటిని మరువుము. మరి మనం ఇంతకు మునుపు ఎలాంటి ఆచారాలు కలిగి ఉన్నామో, ఎలాంటి వాటిని మనం కలిగి ఉన్నామో మనకైతే తెలియదు. అయితే వాటిని అన్నింటినీ మనం విడిచిపెట్టినట్లయితే, వాటిని మనము ఎప్పుడైతే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఆయనే మన దేవునిగా మనం స్వీకరిస్తామో, ఇంకా పాతవన్నింటినీ మన తండ్రి మన తల్లి ద్వారా వచ్చిన ప్రతి ఆచారాన్ని మనం విడిచిపెట్టగలిగినట్లయితే దేవుడిస్తున్న గొప్ప బహుమానం ఏంటి అంటే, ఇక్కడ మనం 12వ అధ్యాయంలో గమనించవచ్చు. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. మరి తూరు కుమార్తె నైవేద్యం తీసుకొని వస్తుంది. మనకి ఏదైతే కావాలో మరి దేవుడే మనకి సిద్ధపరుస్తాడు. జనులలో ఐశ్వర్యవంతులు, మరి మనకి దేవుడిచ్చే బహుమానాలన్నీ ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ ప్రభు కొరకు వీటన్నిటినీ మరి వదిలివేసి దేవుడే సర్వస్వంగా చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళ కోసం దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన బహుమానాలన్నింటినీ గమనించవచ్చు. అదేవిధంగా మరి ఇంకెవరైతే ప్రభు కొరకు విడిచిపెట్టాలని అనుకుంటున్నారో, మరి విడిచిపెడితే మేము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి అని అనుకుంటున్నారో, మరి ఆ యొక్క వాగ్దానాల ఫలము మనము పొందుకోవచ్చును. ఈ విధంగా మనము ధైర్యం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు చేయి పట్టుకొని ముందుకెళ్ళగలిగినట్లయితే మన ప్రతి విషయంలో దేవుడు మనకు తోడయండి అద్భుతమైన విజయాలు, అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైన మరి కృప దేవుడు మన కొరకు విడుదల చేసి మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.